భీమ్గల్ పట్టణంలోని విజయదశమి దసరా ఉత్సవం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ అఖిల భారత మార్గదర్శక వనవాసి కళ్యాణ ఆశ్రమం పొన్నపల్లి సోమయాజులు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ భీమ్గల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జేవిఎన్ ఫంక్షన్ హాల్లో విజయదశమి ఉత్సవం జరిగింది. కార్యక్రమంలోని ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1927లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతోటి విభిన్న రంగాలలో దేశభక్తి, పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతోటి ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय श्री राम, 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 जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। కాబట్టి మనం మొదటి నుంచి గుర్తుపెట్టుకొస్తుంది ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుడు కొన్ని సామర్థ్యం ఇచ్చి ఉంటారు. కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది బాగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది బాగా స్థూపులు చేసుకుంటూ ఉంటారు, కొంత బాగా పాడుతూ ఉంటారు, కొంతమంది బాగా బతుకుతూ బయటకు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చి ఉంటాక మనకి కూడా ఇవన్నిటిని కూడా సమాజ ఉపయోగం విధంగా మన చేతులు అత్యర్థం. ఇది ఇది ఒకటి ఈ పనులు మనం తెలుసుకుంటాం. మనం రెండోది మహిళాస్త్రుడు చాలా అవార్డు పొందాడు, చాలా అహంకారంగా పెరిగిపోయింది, ప్రతి ఇబ్బంది పెట్టడం ప్రారంభం చేశాడు. దృష్టి వ్యతిరేకంగా పూర్తి వ్యతిరేకి ఈ సంస్కృతికి, సభ్యతకి, పరంపరకి వ్యతిరేకి అటువంటి సమయంలో కూడా సంవాదించేది తప్ప వేరే మార్పులైతే ఆలోచించారు. కానీ సంవాదించేది ఎవరికీ సంస్కృతి లేదు. ఆయన ఆత్మీయత వరాత్మని వ్యక్తారు, ఆయన వ్యక్తి ఉంటారు. అప్పుడు పార్వతీమ ఎందుకు వచ్చింది? అయితే పార్వతీమ నృత్యులు చేయడం చాలా కష్టం కాబట్టి విష్ణు పరమాత్మ తన శక్తివంతంగా కేవలం అర్థం నాశనం కావాలంటే దాని శక్తి వస్తుంది, సంకేత శక్తి కాబట్టి ఆ విధంగా పార్వతీమ అనేక రూపాలుగా వాళ్ళు సంభావన చేయడం జరిగింది. రాక్షసుల సంఖ్యలో చాలా మంది ఆ టీవీ సమాజంలో కూడా తప్పుగా ఉంటారు. అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా వనవాసానికి వెళ్ళారు. వెళ్ళిన వారు కలిసి అగస్త్యమూర్తి ఏమంటారంటే, రామ మీకు ఒక బాణం ఇస్తున్నాను, ఈ బాణం అనేక వృత్తులు ముందు శక్తిగా రాముడు సమాజం ఆ బాణం రెండో రాముడు వారు వనవాసం వెళ్ళిన తర్వాత వనవాసుడిగా వనరుని నరుడు బాణుడు వాళ్ళని అందరూ సంగతి బట్టి ఆ శక్తి కాకు సంవాదిస్తే రామ సంవాదిస్తే శక్తి మనకు కావాలి. ఆ విధంగా అక్కడ గొప్ప
కాకపోతున్నాం. దాంతో 5 గుణాలు మనం కోరుకుంటాం. మొదటి గుణం ఉన్నది అజేయ అంటే విశ్వస, ఇది శిల్పం.